RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలోని గల సంజీవయ్య కాలనీలో 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గాను ఇంట్లోకి వరద నీరు రావడంతో ఇంట్లో సామగ్రి తడిసి ముద్దైనాయని, మేము గుణపెంకుల ఇంట్లో కిరాయికి ఉంటున్నామని, మాకు సొంత ఇల్లు కూడా లేదని పద్మ భాస్కర్ ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రభుత్వం ఆ బాధను గుర్తించి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని వేడుకుంది. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఇవ్వాలని వేడుకుంది. మొత్తం ఇటుకలు పోయింది, ఇటుక ముక్కలు మొత్తం పోయినాయి. మొత్తం పోతే ఇట్లా పెట్టినాము. గోడ ఇప్పుడు ఎప్పుడు పడుతుందో తెలియదు, నిర్రవాసింది. మొత్తం తలుపు కిందికి అయింది, తలుపు పడతలేదు. ఇదంతా వాసింది, ఇది ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇది మొత్తం చెక్క వాసింది. ఇక్కడ అక్కడ ఊసిపోయింది. మీ పేరు? మీ పేరు పద్మ. మొన్న ఇప్పుడు వచ్చిన వర్షాలకు ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, మొత్తం మీరు బాగా నష్టపోయారని తెలుసుకొని మేము వచ్చినాము. అయితే ఇక్కడ మీకు ఇంట్లోకి నీళ్ళు బాగానే వచ్చినాయి, మొత్తం చూస్తుంటే కూడా తెలుస్తుంది. ఎటు కాళ్ళు పెడదామంటే కింద దిగటట్లేదు, పోయేటట్టుగా లేదు. మొత్తం మీకు ఏమైనా నష్టం జరిగిందా? ఈ బియ్యం మొత్తం నానిపోయినాయి, బియ్యం నానిపోయినాయి. నూనె డబ్బా మొత్తం నూనె పోయింది, అన్ని బిందెలలో నీళ్లు వచ్చినాయి. మొత్తం గోడలు ఇటుకలు అన్నీ రాలిపోతుంటే మొత్తం ఎత్తి బయట పోసినాయి. మొత్తం నీళ్ళు వచ్చినాయి దూరంగా. చిన్న పిల్లలు బాగా పిల్లలు బెడ్ మీద కూర్చున్నారు. మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్. నీళ్ళు వస్తే మొత్తం బియ్యం నానిపోయినాయి, మొత్తం నూనె డబ్బులు, నీళ్ళ డబ్బులు, మొత్తం అన్నం కూర మొత్తం నానిపోయింది. బట్టలు కూడా మొత్తం నానిపోయినాయి, చెద్దాలు గిద్దాలు అవన్నీ ఆరబెట్టుకున్నాం మేము. సాకులలోకి వేసుకున్నాం. ఈ ఇటుకలన్నీ ముక్కలు పాడిపోయింది. చిన్న పిల్లలు ఉన్నారు సార్, 5 పిల్లలు, చిన్న పిల్లలు, 4 ఆడపిల్లలు, ఒక బాబు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మా సంజీవయ్య కాలనీ మొత్తం చివరికి ఇల్లు ఉన్నది, కిందికి ఉన్నది మొత్తము. అందుకని అన్ని నీళ్ళు వచ్చి మా ఇంట్లో దొరుకుతాయి సార్. పిల్లల్ని ఏడుంచూరు అవతలకి దాకడామంటే మొత్తం నిండా నీళ్లు నిండుండే. అయితే అక్కడ ముళ్ళల మీద కూర్చుండబెట్టి, పార్కు మీద కూర్చుండబెట్టి ఉంచినాం పిల్లల్ని. మాకు ఎట్లా అన్నా సాయం చేసినా కానీ ఇంకంత మాకు ఇంకా మీద మాకు ఇల్లు దొరికేటట్టు చూడాలి సార్. ఎట్లా ఇల్లు అయితే రావాలి సార్, దయ అయితే దన్నలేదు. మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, పాములు కొట్టుకొస్తాను, తేళ్ళు కొట్టుకొచ్చు. ఇట్లా ఒకసారి తేలెళ్ళితే పాపచ్చి కొంచెం అయితే కాళ్ళు కుడుతుండే సార్. తేలొచ్చింది ఒకసారి, ఇంకా ఆయన ఉండేపాటిగా వచ్చి కొట్టింది. ఎట్లా అనేసి మాకైతే ఏదైనా ఎక్కడ మా బెడ్రూమ్ అయినా మంచిగా, ఏదైనా మంచిగా మాకు కొంచెం వచ్చేటట్టు అయితే కూడా